నమస్తే, వెల్కమ్ టు టీవీ 36 న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా జీజీహెచ్ ను సందర్శించి సూపరింటెండెంట్ సుధాకర్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్ వ్యాధిగ్రస్తుల గురించి సరిగా పట్టించుకోవడం లేదని, సరైన సమాధానం కూడా చెప్పట్లేదని, బాధితారహిత్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఆయన అది తెలుసుకోండి. మీరు ఏమన్నారంటే ఏమంటే ఇంత పెద్ద ఉంది, అట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇక్కడ ఏం లేదు, అంత లంచలమయంగా ఉంది. అది మీకు చుట్టూ వచ్చిందా? అది లేదు. అక్కడ ఇంతమంది ఉన్నారు, అది ఉంది, అది లేదు. కానీ ఇక్కడ ఉంటే మీరు కదలంటే మీరే కదలంటారు. నేను రాను బాబు, నేను నాకు సీఎస్ వచ్చి బయట మీరే ఆ మాట అంటారు. ఇంకెవరు చెప్పాలి? కనీసం డాక్టర్ చెప్తానంటే మీ విధంగా పడుతుందని చెప్తే మీరు రెస్పాన్స్ చెప్పాలి తప్ప ఆ ఒక్కటి ముందు పెట్టేసి మీరు ఏమని ఇంత పెద్ద ఇలా నేను చేసేస్తాను చెప్పి ఆ విధంగా చెప్తే మీరు నాకే అది సమాధానం చెప్తే ప్రజలు ఏం చేస్తారని మీరు నా సమాధానం చెప్పేదంటే ఏమని ఇట్లా జరుగుతుందంటే ఏ బాబు నేను తప్పకుండా చేస్తానే చూస్తాను చెప్పట్లేదు. మీకు మొన్న రమ్మంటే నేను రాను, నాకు సిస్టర్స్ వచ్చినాయి కరోనా అంటే మీరు చెప్తున్నారు. ఇంకెవరు పట్టింది ఎవరిది? నా బాధ్యత అది. మీకు అర్థమైందా? ఇక్కడ చూసిన బాధ నాకు ఉంది కాబట్టి మీకు మంచిది చెప్తున్నా, లేకపోతే నేను వచ్చేవాడిని. గురజాలలో శాసనసభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ తాను స్థానికుడు కాదని దుష్ప్రచారం చేస్తున్నారని, నిజానికి అసలు ఎరపతినేని శ్రీనివాసరావు మాచర్లకు సంబంధించిన వ్యక్తి, ఆయన అక్కడ పోటీ చేసి గెలవాలని ఆయన తెలిపారు. అలాగే ఎరపతినేని శ్రీనివాసరావు పుట్టకముందే కాసు బ్రహ్మానందరెడ్డి, కాసు కృష్ణారెడ్డి ఇక్కడ పోటీ చేశారని ఆయన తెలిపారు. తను ఇక్కడ గురజాలలో అఖండ మెజారిటీతో ప్రజలు పట్టం కట్టారని, ఇకనైనా ఇలాంటి ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. మహేష్ రెడ్డి మా బిడ్డ, వాళ్ళ గుండెల్లో నాకు స్థానం ఇచ్చారు. అలాగే గెలిచినప్పటి నుంచి గత 70 సంవత్సరాల్లో లేని పనులు ఈ రోజున గురజాల నియోజకవర్గంలో చేస్తున్నాం. మున్సిపాలిటీలు కావచ్చు, మెడికల్ కాలేజు కావచ్చు, వాటర్ గ్రిడ్డు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు, బైపాస్ రోడ్లు, ఇలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా గురజాలను అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఎరపతినేని శ్రీనివాసరావు గారికి ఒకటే చెప్తున్నా, మీరు పుట్టక నూతన విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా అఖిల భారత కమిటీ పిలుపు మేరకు జమ్మలమడుగలో పాత బస్టాండ్ వద్ద ప్లకార్డ్స్ తో నిరసన తెలపడం జరిగిందని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరడాల శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పాలన కొనసాగుతుందన్నారు. అందులో ముఖ్యమైనది నూతన విద్యా విధానం 2020 అని అన్నారు. ఈ ముసాయిదా పైన అనేక మంది విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, మేధావులు, ఉపాధ్యాయులు వ్యతిరేకించిన దానిని పట్టించుకోకుండా కేంద్ర కేబినెట్ నూతన విద్యా విధానాన్ని ఆమోదించడం దుర్మార్గమని ఆయన అన్నారు. ప్రైవేటీకరణ చేస్తూ, కార్పొరేటీకరణ చేస్తూ ఈరోజు విద్యని కేవలం ప్రైవేటు విశ్వవిద్యాలయం తీసుకుని వస్తే విద్యను మొత్తం ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 2014లో అధికారంలో వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. గడిచిన ఈ 2 సంవత్సరాలు 2 దఫాల ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఈరోజు సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు తీసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు కరోనా సమయంలో మొత్తం దేశవ్యాప్తంగా విలువలాడే ప్రయోగంలో పరిశ్రమలు మూతపడిన క్రమంలో ఈరోజు నిరుద్యోగులకు దేశవ్యాప్తంగా 1,80,00,000 ఉద్యోగాలు ఈ రోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు తీసేయడం జరిగింది. డిమానిటైజేషన్ పేరుతో, ఈరోజు నోట్ల రద్దు పేరుతో, ఈరోజు బ్యాంకులను ప్రైవేటీకరణ చేసే విధానం పేరుతో, ఈరోజు అనేక రకాల పేరుతో ఈరోజు పరిశ్రమలు మూతపడే ప్రయత్నం జరిగింది. అలాగే ఈరోజు ఉద్యోగాలు ఊడగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ జీవి ఆంజనేయులు విలేకరుల సమావేశం. జగన్ ప్రగల్భంతోనే ఎన్టీఆర్ విగ్రహాలను తొలగిస్తున్నారు. అనుమతులు లేకుండా పెట్టిన వైఎస్ విగ్రహాలు రాష్ట్రంలో అనేకమున్నాయి. వాటిని కదిలించని ప్రభుత్వం ఎన్టీఆర్, ఇతర టీడీపీ నేతల విగ్రహాలు తొలగించడం ముమ్మాటికి కక్ష సాధింపే అని అన్నారు. నిబంధనలు, అనుమతుల పేరుతో ఎన్టీఆర్ విగ్రహాలు తొలగించగలరు, కానీ ప్రజల మనసుల్లో ఆయనకున్న స్థానాన్ని చెరపలేరని ఆయన అన్నారు. ఒకసారి నీ ఆత్మపరిశీలన నీకు తెలీదా? ఇన్ని పచ్చబద్దాలు ఆడుతున్నావని మీరు తప్పు చేసిన విషయం మీకు తెలీదా? నంగనాశిలో మాట్లాడతారు. విగ్రహాలు తొలగించడంలో బొల్లా కీలక పాత్ర వహించాడనేది వాస్తవం. ఇది ప్రజలందరికీ తెలిసిన సత్యం. ఎందుకట్లా బోకరా మాటలు మాట్లాడతాం, టోకరా చేస్తాం? ఈరోజు రాష్ట్రంలో అనేక చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు తొలగిస్తూ ఉన్నారు. అనుమతులు లేవని వంక చూపిస్తూ ఎన్టీఆర్ విగ్రహాలు తొలగిస్తున్నారు అనేక చోట్ల రాష్ట్రంలో. ఇది ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రోత్సాహంతో ఈ విధంగా విగ్రహాలు తొలగిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారిని, ఒక్క ఎన్టీఆర్ విగ్రహాలే అనుమతులు ఎక్కడ ఉన్నాయా? ఎన్టీఆర్కి ఒక న్యాయం, వైఎస్ఆర్కి ఇంకో న్యాయమా?
ఎన్ని చోట్ల వైఎస్ఆర్ విగ్రహాలు అనుమతి లేకుండా లేవు? మా ప్రభుత్వం ఎక్కడైనా వైఎస్ఆర్ విగ్రహాలు తొలగించామా? మీరెందుకు? గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్నకాకాని హాయ్లాండ్ లో అనధికార కోవిడ్ సెంటర్ నిర్వహణ, పోలీస్, రెవెన్యూ అధికారుల మెరుపుదాడి. కొంతమంది రోగులు పరారి, మిగిలిన వారిని విచారిస్తున్నారు అధికారులు. గతంలో చిన్నకాకాని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో పనిచేసి బయటికి వచ్చిన వ్యక్తి ఆధ్వర్యంలో అనధికారికంగా కోవిడ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. ఆ వ్యక్తి ఒక్కొక్క బాధితుని వద్ద 30,000 రూపాయలు వసూలు చేశారని అంటున్నారు. ఏదేమైనా కరోనా వైద్యం పేరుతో ప్రజల సొమ్ము దోపిడీ చేయడం చర్చాంశనీయమైంది. కాగా అనధికార కోవిడ్-19 సెంటర్ నిర్వహిస్తున్న వ్యక్తి డాక్టర్ కాదని తెలుస్తుంది. ఈ విషయం జిల్లా స్థాయి అధికారులకు తెలియడంతో ఒక్కసారిగా దాడులు చేసినట్లుగా తెలిసింది. లోపల అనధికారికంగా కోవిడ్ బాధితులకు చికిత్స చేస్తున్నట్లుగా తగిన ఆధారాలు అధికారులకు దొరికాయి. కరోనా ఉంది, కొంచెం సేఫ్ జోన్లో ఉన్నారు. కరెక్ట్గా చెప్పండి. మీకు పాజిటివ్ ఉందా? మాస్క్ పెట్టుకోండి. ఇంటి పేరండి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రైల్వే ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం ఆపాలని, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణను తక్షణమే ప్రభుత్వం విడనాడాలని ఏలూరు రైల్వే స్టేషన్ వద్ద కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన రైల్వే ప్రైవేటీకరణపై ధర్నా నిర్వహించారు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, ప్రజల త్యాగాలతో సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్ సంస్థలకు అప్పగించుటకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూనుకుందని, కరోనాను కట్టడి చేయడంలో విఫలం చెందిన కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల నుంచి పార్లమెంట్లో విమర్శలను తట్టుకోలేక ప్రజల దృష్టిని మార్చడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. ఓకేనా? అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, కార్యదర్శి, పశ్చిమ గోదావరి జిల్లా సిపిఐ. మహాకవి శ్రీశ్రీ గారు ఆదేది కవిటికి అనర్హం అని చెప్పి అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల వీటన్నిటి గురించి చెప్పాడు. ఇవాళ మన దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు గాలిలో ఎగిరే వాటిని, నేల మీద నడిచే వాటిని, భూమిలో దొరికే వాటిని అన్నిటికీ అమ్మకానికి పెట్టి కార్పొరేట్ కంపెనీల వాళ్ళకి అమ్మడానికి కావాల్సిన ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉన్నారు. కొన్ని తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి లబోదీపమంటున్నారు బొప్పాయి రైతులు. భారీ వర్షాలకు బొప్పాయి తోటలో నీరు నిలిచిపోవడంతో తోట కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి సుమారుగా 70 నుంచి 80,000 రూపాయలు పెట్టుబడి పెట్టామని, పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు నిలువున ముంచేశాయని బొప్పాయి రైతులు వాపోతున్నారు. వర్షాల కారణాల వల్ల బొప్పాయి తోట అంతా మునిగిపోయిందండి. పంట చేతికొచ్చే టైంలోకి వర్షం వచ్చి మునిగిపోయిందండి. మునిగిపోయిన వెళ్ళడం ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సాయం చేస్తామని కోరుకుంటున్నాను. ఎకరానికి 60-70 వేలు ఉంది. ఏ తోట అయినా పనిచేద్దేమో కానీ బొప్పాయి తోట నీరు నిలవుంటే ఆకురాలిపోయి కుళ్ళిపోతుంది సార్. మనుషుల్ని తోడుతున్నాం, నీళ్ళు వేసి ఆయిల్ అవి పెట్టి తోడుతూనే ఉంటాం. మళ్ళీ వర్షం కానీ వచ్చండి, మళ్ళీ ఆ పంట మన చేతికి తట్టగలరు. మరి తోట అయితే మరి మూడవరం నియోజకవర్గం అయిపోవడం. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి సూరాయి చెరువు గ్రామ సచివాలయం 4లో సంబంధించి వైఎస్ఆర్ ఆసరా మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం వైఎస్ఆర్సీపీ టౌన్ కన్వీనర్ బొంతు సతీ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కమిడి ప్రవీణ్ మరియు వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులు పాల్గొన్నారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దేవుడి చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను. వైఎస్ సూర్యకుమార్ గారు మన కౌన్సిలర్ అభ్యర్థి. తీసుకున్న గ్రూప్ ఉన్నది ఆసరా డబ్బులు అనేది కట్టడం జరిగింది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పడ్డాయి. మాకు ఎక్కువ అమౌంట్ అడిగింది కాబట్టి మాకే వదిలేస్తారు అనమాట. తర్వాత అందరికీ వేస్తారు.
ఎందుకంటే అది నేనే సాక్షి నేనే కొన్ని వాటికి ఏదైనా సేకరించేదాన్ని మనకు చాలా బాగా సమావేశానికి సభాధ్యక్షులు మా టీఎంసీ మేడం గారు మంగాదేవి గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే పెద్దలన్నీ మీకు కృతజ్ఞతగా చెప్పారు. స్వయంగా చూసి వాళ్ళ కళ్ళ తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మార్కెట్ యార్డ్ అవతరణలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఆయన చేసిన ప్రజా సంకల్ప యాత్రలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ 11వ తారీఖు 2009వ సంవత్సరం వరకు ఎంతవరకు డ్వాక్రా అప్పు ఉందో అంతా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా నేనే మీ ఖాతాల్లో జమ చేస్తారని హామీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మండలం ఎంపీడీఓ రాంబాబు, ముమ్మిడివరం వైఎస్ఆర్సీపీ టౌన్ కన్వీనర్ బొంతు సత్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఓహో, ఇది కూడా మేనిఫెస్టోలో పెట్టారని అనుకుంటున్నాం. పథకాలు అమలులోకి వచ్చేస్తున్నా ఎంత స్పీడ్గా మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇంత మంచి చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఈ మంచిని మనం సద్వినియోగం చేసుకోవాలి. చిన్న మాట చెప్తాను. ఇక్కడ సుమారు ఒక 4-5 సంవత్సరాల క్రితం నేను వెస్ట్ గోదావరి భీమవరంలో పనిచేస్తున్నాను. చిన్న లోన్ కోసం నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ని అప్రోచ్ అయ్యాను. వాళ్ళు ఇక్కడికి మనల్ని ఆహ్వానించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా కృతజ్ఞతలు పేరు పేరున చెప్పి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గాంధీనగర్ విజయవాడ ప్రెస్ క్లబ్ లో కరోనా మహమ్మారి ప్రజలు ప్రభుత్వాలు అనే రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి శ్రీహరి, సిపిఐ బాబురావు, సిపిఐ రామకృష్ణ, ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షులు, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాబురావు మాట్లాడుతూ కరోనా టైంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్ వాడితే కరోనా పారిపోతుందని, మరోసారి కరోనాతో సహజీవనం చేయాలని, మరోసారి కరోనా వచ్చి వెళ్లిపోతుందని ఇలా రకరకాల మాటలు ముఖ్యమంత్రి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. హైకోర్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ గురించి నీకు చేతకాకపోతే రాజీనామా చేయండి అని మొట్టికాయలు మొట్టడం జరిగింది. ఇన్సైడ్ ట్రేడింగ్ ని విచారణ జరపాలి, ఎందుకు జరపలేదని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు మందలించింది. సుప్రీంకోర్టు యొక్క మందలింపుని మేము ఆహ్వానిస్తున్నాం. మన రాష్ట్ర ప్రయోజనాల రీత్యా, రాజకీయాల్లో అవినీతి నిర్మూలన అవసరాల రీత్యా ఈ సుప్రీంకోర్టు యొక్క కామెంట్ ఖచ్చితంగా కృష్ణా జిల్లా విజయవాడలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా. కరోనా టైంలో ఆటో కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆటో కార్మికులకు కొత్త 10,000 ఇచ్చి మరోవైపు 20,000 కార్మికుల గురించి దోచుకుంటుంది. గ్యాస్ ధరని ఒకేసారి ₹5.60 పెంచింది. దీని ద్వారా నెలకు ₹2,000 ప్రతి ఆటో డ్రైవర్ కి భారం పడుతుంది. ఇదే కాకుండా నిత్యావసర సరుకులు అన్ని కూడా రేట్లు పెంచి కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఏఐటీయూసీ అధ్యక్షులు దుర్గావాలి ఇంకా ఆటో కార్మికులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. వైఎస్ ఆటో కార్మికులు జీవనోపాధి కోసం రోడ్డు మీదకి వస్తే చాలా ప్యాసింజర్లు ఎక్కే పరిస్థితి లేదు. గతంలో ₹500-600 ఆటో కార్మికులు ఈరోజు 100 నుంచి ₹150 తోవడం కూడా గగనం అయిపోయింది. ఓ పక్కన ఇంటర్వ్యూ కట్టలేక, ఆటో ఫైనాన్స్ కట్టలేక ముందే ప్రభుత్వం పునరాలోచించి పెంచిన గ్యాస్ ధరను పూర్తిగా ఉపసంహరించాలి. కృష్ణా జిల్లా విజయవాడలో టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు జడేష్ బాషి గారి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్ అనుచరులు ఇల్లు ఇప్పిస్తారని జనాల దగ్గర 2 లక్షలు తీసుకున్న టీడీపీ నేత అతడి ఇంటికి ముట్టడించిన జనాలు, అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు తగిన న్యాయం చేయాలని చర్యలు తీసుకోవాలని కావున వైఎస్ఆర్సీపీ నేత బాషి సూచించారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఫ్రీగా ఇల్లు కడతామని డీడీలు కట్టించుకుంటాం, అలాగే ధరలు అలాగా జగన్మోహన్ రెడ్డి గారు వెంచర్ చేసి ప్రతి ఒక్కరికి ఫ్రీగా వాలంటీర్ పద్ధతిలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ₹1 కూడా చెల్లించకుండా ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు
స్థలాలు కేటాయించేస్తే కోర్టుకేస్తాం జరిగింది. ఇవాళ మీరు ఒక గమనించండి, ఇంతమంది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ఎండి ముస్తఫా తనపై వచ్చిన అసత్య ఆరోపణలు తిప్పికొట్టారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన వ్యక్తులపై లాలాపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందని, తూర్పు నియోజకవర్గ ప్రజలు తన వెంట ఉన్నారని, అవాస్తవాలు చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరని ఆయన తెలిపారు. ఫేస్బుక్ లో ఒకళ్ళు పెట్టారు, ఎమ్మెల్యే ముస్తఫా, అతను 2 టౌన్ అవుతుంది, నాది 1 టౌన్ 2 టౌన్ అవుతుంది, నా పేరు చెప్పి ఎక్కడో డబ్బులు వసూలు చేస్తారని చెప్పేసి ఒక విలేకరు చెప్పాడు. నేను చెప్తానని చెప్పాను. తర్వాత నిన్న కొత్తపేటలో దాని గురించి కేసు కూడా పెట్టాను. ఎక్కడ కూడా డబ్బులు సంపాదించాలి, అంత చిన్న చిన్న డబ్బులు సంపాదించాలంటే నా మనస్సాక్షి ఒప్పుకోదు. వైఎస్ఆర్ భవన్లో ఆసరా వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలలో మహిళలతో ఆనందం వ్యక్తం చేశారని అన్నారు. నేడు వారోత్సవాలు చివరి రోజు సందర్భంగా కనిగిరి పట్టణంలోని వైఎస్ఆర్ భవన్ నందు అత్యంత ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెలుగు మహిళలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నాము. ప్రతి గర్భిణీ బాలింత కూడా తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రంలో తమ పేరు నమోదు చేయించుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మన కనిగిరి నియోజకవర్గంలో 2400 మంది గర్భవతులు, 2200 మంది బాలింతలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ లబ్ధి చేకూరుతుంది. అలాగే 13,000 మంది చిన్నారులు, 6 సంవత్సరాల చిన్నారులు ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం వైఎస్ఆర్ చేయూత పథకం క్రింద శ్రీవాణి కిరాణా షాపును ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ ప్రారంభించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీవీ 36 న్యూస్. నమస్కారం.